హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింధుష వ్లాగ్స్. నేను అమ్మాయి అండ్ ఇంకా టైం అయితే 6:30 అయింది. సో నేను లేచేసరికి ఇంకా సన్నీ కూడా ఇంకా రెడీగా ఉంది బయటకు తీసుకెళ్ళమని, ఇంకా వాష్రూమ్ తీసుకెళ్ళాలని చెప్పి. సో నేను ఇంకా మార్నింగ్ వాక్ స్టార్ట్ అవుదామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6:30కి లేస్తున్నాను. డైలీ వాక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ అయితే హనీ లెమన్ వాటర్ అయితే ఇంకా అవి మిక్స్ చేసేసుకున్నాను. అది తాగేసి ఇంక నేను స్టార్ట్ అవుతాను. అండ్ ఇంకా నేను స్టార్ట్ చేసింది ఒక 1 వీక్ అవుతుంది. మా హస్బెండ్ అయితే చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అండ్ నేను వాక్ చేస్తాడు అండ్ ఇంకా జిమ్ కూడా ఈవినింగ్ టైం చేస్తున్నాడు. అట్లా ఆయన ఇంకా బాగా మార్నింగ్ ఈవినింగ్ డెడికేషన్గా అయితే ఇంకా జిమ్ అనేది వాక్ అనేది చేస్తూ ఉన్నారు. నేను ఇంకా వాక్ స్టార్ట్ అయ్యింది 1 వీకే. ఇంకా నేను రెగ్యులర్గా ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం అంటే మన స్టమక్ అలా వచ్చేసింది, కొంచెం లావ్ అయ్యని అనిపిస్తుంది. సో ఇంకా నేను ఇంకా తగ్గడానికి సో నేను రోజైతే వెళ్తూ ఉన్నాను. జిబ్రా డ్రెస్ వేసావు కదా, సన్నగానే కనపడుతుంది. అండ్ నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకన్నా ఎక్కువ డిస్టెన్స్ ఆయన నడుస్తూ ఉంటారు. సో నేను ఇంకా అప్పటిదాకా నేను అలాగా అక్కడ ఇంకా పిల్లలకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాను కదా పార్కు అండ్ ఇంకా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు. కానీ మార్నింగ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఎవరు లేరు, ఖాళీగా ఉంది. సో నేను అలా అయితే సైలెంట్గా నార్మల్గా కూర్చొని ఉన్నాను. అండ్ ఇంకా మొత్తం చాలా అంటే ఎర్లీ మార్నింగ్ టైం ఎక్కువ వస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా టైము ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఇంకా సరిపోదు టైము, అందువల్ల ఇంకా తక్కువ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా అలా వాక్ చేస్తూ ఉంటే ఇంకా ఉన్నట్టుండి పెద్ద వర్షం వచ్చేసింది. సో ఇంకా వాకింగ్ అయితే ఇంకా అందరం ఆపేసాము. ఇంకా పార్క్లో నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చినప్పుడు వర్షం అస్సలు ఆగలేదు. సో వర్షంలో అయితే ఇంకా తడిచిపోయాను. ఇంకా బండి మీద ఇంకా త్వరగా డ్రైవ్ చేసుకొని అయితే వచ్చేసాము. అండ్ ఇంకా అంటే ఉన్నట్టుండి ఇంకా అసలు యాక్చువల్గా వర్షాలు అయితే ఎక్కువ పడతానే ఉన్నాయి ఇటు సైడు. అండ్ ఉన్నట్టుండి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా మేము కంప్లీట్ చేసేసుకొని అయితే వచ్చేసాము మధ్యలోనే ఆపేసి. అండ్ ఇంకా ఇంటికి రాగానే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఇంకా కీరా ఫ్రూట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఈ యాపిల్ అయితే మా అబ్బాయికి స్నాక్స్ బాక్స్లో కట్ చేసి అమ్మ అయితే పెడుతూ ఉంది. అండ్ ఇంకా నేను వాక్ చేసి వచ్చేటప్పటికి 8 అవుతుంది. సో ఇంకా అప్పటికల్లా అమ్మ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా టిఫిన్స్తో అండ్ ఇంకా పాలు అన్నీ తాపిచ్చేసి అండ్ ఇంకా స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తుంది. అండ్ ఇంకా చిన్న బాబుని అయితే ఇంకా ఆమె ఎత్తుకొని ఇంకా లిఫ్ట్లో నుంచి ఇంకా కింద దాకా బండి దాకా ఆమె తీసుకెళ్ళాలి, అక్కడ బండి ఎక్కుతాడు. అలా వాళ్ళైతే అలా రూలు. స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అలాగే ఇంకా ఆమె తీసుకెళ్ళాలి. ఇంకా దిగడు కిందకి, మోసుకొని వెళ్ళి కిందకు వదిలితేనే అలా వెళ్తాడు, ఎవరి దగ్గరికి రాడు. అదొక రూల్లా పెట్టుకున్నాడు వాడైతేను. అండ్ ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు స్కూల్కి. ఇంక వర్షం పడుతున్నా కూడా పంపిస్తున్నాము. అండ్ ఎందుకంటే రెగ్యులర్గా రోజు పడతానే ఉన్నాయి. సో ఇంకా చదువులో వెనక పడతారని చెప్పి ఇంకా దగ్గరే స్కూల్, ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇంకా వెళ్తూ ఉన్నాడు. ఇంకా మా సన్నీ అయితే చూస్తూ ఉంది. రాడు రోజు అంతే, ఆమె ఎక్కాల్సిందే. బాయ్ షైను, బాబీ. అండ్ ఇంకా చూసారా వర్షం అయితే ఒక రేంజ్లో పడుతుంది, అసలు ఇంకా ఆగేటట్లేదు. ఇంకా వాళ్ళైతే ఇంకా బండిలో కాకుండా కారులో తీసుకెళ్ళాడు. అండ్ ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ కోసము ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కదా, సో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అందరికీను.
అండ్ ఇంకా ఇడ్లీలోకి చట్నీస్ అయితే కారం ఉంది, అండ్ నెక్స్ట్ అయితే ఇంకా తెల్ల చట్నీ ఉంది, వైట్ చట్నీ. ఇంకా ఈ రెండు అయితే ఇంక ఈరోజు మా టిఫిన్లోకి. అండ్ ఇంకా మేము ఇద్దరం, మా హస్బెండ్ నేనైతే ఇంకా టిఫిన్ అయితే తినేసాము. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా నేను ఆ రోజు ఇంకా మటన్ వండుతున్నాను. సో ఇంకా రైస్ పెట్టేశాను ఓ పక్క. ఇంకా ఇంట్లో ఏంటంటే అల్లం పేస్ట్ అయిపోయింది. సో అల్లం పేస్ట్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది, కానీ ఇంకా అల్లం పేస్ట్ ఇంకా అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఇంకా నేను అల్లం తీసుకొచ్చుకొని ఇంకా కూరగాయలు కావాల్సినవి తెచ్చుకొని అండ్ ఇంకా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా వంట చేసేటప్పుడు రెడీగా ఉంటే త్వరగా అయిపోతుంది. సో ఇంకా అప్పుడు కట్ చేసుకొని ఇంకా పేస్ట్ అంటే ఒకేసారి నేను ఎక్కువ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఇంకా అన్నిటికీ నేను అల్లం అన్నీ కట్ చేసుకున్నాను. దానికి సరిపడా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా రెండు కలిపి ఇంకా మిక్సీ అయితే వేసేసి స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇంకా అల్లం అయితే చాలా బాగుంది, అసలు చాలా ఫ్రెష్గా చాలా మంచిది దొరికింది. అండ్ ఇంకా మిక్సీ అయితే వేసేసాను. అండ్ ఇంకా మటన్ కర్రీలో కావాల్సినవి ఇంకా టమాటోస్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇంకొక బాక్స్లో తీసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా కట్ చేసి పెట్టుకున్నవి ఇంకా అన్నీ కలుపుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇంక ఈ కర్రీ ఎలాగనేది మీకు ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా, సో అందుకని క్లియర్గా చూపించలేదు. అండ్ ఇంకా ఆ రోజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా దాంట్లోకి రసం అయితే చేసేసుకున్నాను. అండ్ ఇంకా మా అబ్బాయి సైకిల్ అయితే ఇంకా వర్షానికి కొంచెం బ్రేకులు అవన్నీ స్ట్రక్ అయ్యాయి. సో చైన్ అవన్నీ ఊడిపోయాయి. ఇంకా అవి తీసుకొని వెళ్ళి ఇంకా చైన్ అన్నీ గాలి ఇవన్నీ పట్టించి రెడీ చేసి తీసుకొచ్చాము. ఇంకా వస్తా వాడికి ఇంకా డ్రైవింగ్కి కింద పడిన దెబ్బలు తగలకుండా గార్డ్స్ అయితే తీసుకున్నాము మోకాలకి, చేతులకి అండ్ హెల్మెట్కి. ఇంకా అది చూసి వాడు ఆనందపడతా ఎగురుతూ ఉన్నాడు. ఇంకా అవి వాడేసుకునేది చూసి ఇంక చిన్న బాబు కూడా పోటీకి వచ్చి నాకు కూడా వేయమన్నాడు. అది అక్కడ జరుగుతూ ఉంది. సూపర్. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి, ఎందుకంటే నీకు చక్రాలు తీస్తే సైడ్ చక్రాలు. చివరి పూజ అయితే గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్షణం. చూడండి ఇద్దరు బావమ్మ. ఇంకా అందరం కలిసి అలా టీవీ చూస్తూ ఉంటే ఇంకా మా పెద్ద బాబు షాయన్ అయితే ఇంకా ఫోన్ తీసుకొని నేను తీస్తా వీడియో అని చెప్పి తీస్తూ ఉన్నాడు. ఇంకా అంటే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, రికార్డ్ చేసి చూపిస్తుంటాను మీకు. సో ఇంకా వాడైతే ఇంకా రికార్డ్ చేసి చూపిస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి చేయమన్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను రిలయన్స్ మార్ట్కి వెళ్ళాను. ఇంకా స్నాక్స్ అయితే కొన్ని కావాల్సి ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా అయితే వెళ్ళాను. అండ్ ఇంకా మంత్లీ ప్రొవిజన్స్ అయితే తీసేసుకున్నాను. జస్ట్ కొన్ని స్నాక్స్ కోసం అయితే వెళ్ళాను. అండ్ ఇంకా క్యూలో అయితే ఉన్నాను. అండ్ ఇంకా షాపింగ్ కన్నా ఇంకా క్యూలో నిలబడడానికి చాలా టైం పట్టద్ది. సో తీసేసుకున్న తర్వాత ఇంక నేను దారిలోనే ఇంకా ఫ్యాన్సీ షాప్లో అయితే ఇంకా నేను శారీ పిన్స్ తీసుకున్నాను. కొంచెం ఇవి మోడల్గా ఉన్నాయి, పీకాక్ మోడల్ నాకు ఎందుకో నచ్చాయి. ఇంకా శారీ పిన్స్ తీసుకున్నాను, కొన్ని స్టిక్కర్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను.
అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఇంకా స్నాక్స్ ఈ బిస్కెట్స్ అండ్ గుడ్ డే ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నాను. ఇంకా నయ్యవాడు అండ్ ఇంకా ఐటెక్స్ స్టిక్కర్స్ ఇంకా నేను రెగ్యులర్ వాడేవైతే ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకా అక్కడ నాకు రిలయన్స్ మార్ట్లో ఈ బకెట్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. సరే అని చెప్పి తీసుకున్నాను స్టీల్ది. అంటే ఇవి మనకి రెస్టారెంట్స్లో మనకి ఏదైనా రసం వేయడానికి, సాంబార్ సర్వ్ చేయడానికి, లేదా ఇంకా రాగి సంగటి, చేపల పులుసు అలాంటివి వేసేటప్పుడు షార్వాస్ వేయడానికి, అలాంటప్పుడు నేను రెస్టారెంట్లో చూశాను, నాకు అది మళ్ళీ నచ్చింది. సో నేను ఒకటైతే తీసుకున్నాను ఇంట్లో యూస్ చేద్దామని చెప్పి. అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది. దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది, బట్ నేను ఫస్ట్ అయితే చిన్నది తీసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా పూరి చపాతీ చేసుకునేది ఇంకా పీట. మామూలుగా ఏంటంటే నేను ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గరే చేసేస్తాను, కానీ ఇంకా నిలబడుకొని చేసుకోవాలి కదా, ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇంకా కూర్చొని అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా నా దగ్గర స్టిక్ అయితే నా దగ్గరే ఉంది, సో కర్ర అనేది నేను ఇంకా తీసుకోలేదు. అండ్ ఇంకా నైట్ రోజు అయితే నేను మీకు షార్ట్స్లో చూపిస్తున్నాను కదా, డైలీ నేనైతే ఇంకా నేను దోశ కానీ చపాతీ కానీ అట్లా నైట్ ఇంకా డిన్నర్ బదులు నేను ఇంకా టిఫినే చేస్తున్నాను. సో ఇంకా చపాతీ చేసుకున్నప్పుడు పన్నీర్ కర్రీ చేసుకుందామని పన్నీర్ తెచ్చుకున్నాను. అండ్ నేను నెక్స్ట్ వచ్చి ఇంకా హనీ బాటిల్ తీసుకున్నాను. హనీ బాటిల్ తీసుకున్నాను. ఈ హనీ కూడా నేను గ్రీన్ టీలోకి అండ్ నెక్స్ట్ ఇంకా వాటరు, ఇంకా హనీ హాట్ వాటరు, లెమన్ అలా వేసుకొని మిక్స్ చేసుకోవడానికి ఇది ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇవి స్క్రబ్స్ తీసుకున్నాను. ఇంకా డిష్ వాష్కి స్క్రబ్స్ ఉంటే ఇంకా స్క్రబ్స్ గ్లిటర్ ఉంటే తీసుకున్నాను. అండ్ ఇంకా గ్రీన్ టీ బ్యాగ్ తీసుకున్నాను. ఇది కంపల్సరీ గ్రీన్ టీ అయితే తాగుతున్నాను నేను ఎవ్రీ మార్నింగ్. దీనివల్ల మనకి 0 క్యాలరీస్ అవుతుందంట, చాలా హెల్త్కి బెనిఫిట్ అన్నారు. సో నేను ఇంకా ఇదైతే తీసేసుకున్నాను. అండ్ ఇంకా మార్నింగ్ టైం వీడికైతే మా పెద్ద బాబుకి అయితే హార్లిక్స్ ఇస్తున్నాను. సో బోర్న్విటా ట్రై చేద్దామని ట్రయల్ ప్యాక్ చిన్నది తీసుకున్నాను. అండ్ నాకు ప్రతిసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో ఇవి బొరుగులు మిక్చరు ఇవి తెచ్చుకొని తింటున్నాను, చాలా టేస్ట్గా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. సో ఇలా స్నాక్స్ అయితే తీసుకున్నాను, బిస్కెట్స్ అండ్ చిక్కీస్ లాగా, మిక్స్డ్ చిక్కీ అని హెల్తీ కదా. సో అండ్ నెక్స్ట్ ఇంకా మా బాబుకైతే ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పి గుడ్ డే బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి ఎలా అంటే ఇంకా నైట్ టైము అదే ఈవినింగ్ టైం టీ తాగుతాం కదా, దాంట్లో బిస్కెట్స్ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఎప్పటి నుంచో చాక్స్ తీసుకుందాం, నైఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవైతే దొరికాయి. ఈ చిన్నవి వెజిటేబుల్స్ కటింగ్ అయినా, ఈ పెద్దది చికెన్కి ఏదైనా మటన్కి ఇలా నాన్ వెజ్ ఐటమ్కి కట్ చేసుకొని ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ వాక్కి ఇంకా షాపింగ్ కోసం అని చెప్పి నేనైతే ఇంకా టీషర్ట్స్ నేను ఇంకా నైట్ ట్రాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, రీజనబుల్గా ఉంది. అండ్ ఇంకా నాకు ఈ బేబీ పింక్ అయితే చాలా బాగా నచ్చింది. సో బేబీ పింక్ తీసుకున్నాను. అండ్ ఇంకా నా సైజే తీసుకొని ఇంకా నేను డైలీ అయితే వాకింగ్కి అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా ట్రాక్స్ మీద అయితేను. ఇంకా నా దగ్గర ఉన్నవి అన్ని నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇవి తీసుకున్నాను. దాంట్లో అది పర్పుల్ బేబీ పింక్ కలర్ అది. అండ్ ఇంకా నెక్స్ట్ దీంట్లో ఈ గ్రీన్ అయితే ఫుల్ హ్యాండ్స్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇంకా నేను ఈ మోడల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా నాకు లేని కలర్స్ తీసుకున్నాను, బేబీ పింక్ కానీ ఇలాంటి గ్రీన్ కానీ పిస్తా కలర్ ఇది. సో లేని కలర్స్ అయితే ఇవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి, మంచిగా దొరికాయి. అండ్ ఇది ఇంకో టీషర్టు, ఇదైతే ఇంకా మెరూన్ కలరు, ఈ మెరూన్ కలర్ మీద వైట్ వచ్చింది, ఇది కూడా స్మూత్గా చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఈ టీషర్ట్స్ చూపిస్తుంటే ఇంకా సౌండ్ వస్తూ ఉన్నాయి కదా, ఇంకా మా ఏసీ దగ్గర అయితే ఒక పిచ్చుక అయితే గూడు పెట్టుంది, అది అరుస్తూ ఉంది. సో నేను కూడా ఇంకా వాటిని ఎందుకని పంపించలేదు, అలాగే ఉంది, పిల్లలు పెట్టుంది కదా అందువల్లను డిస్టర్బ్ చేయడం ఎందుకని. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇది బ్లాక్ ట్రాక్ అండి. ఇది మామూలుగా మ్యాక్స్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండే క్లాత్ తీసుకుంటాను ప్రతిసారి, కానీ ఈసారి కొంచెం స్మూత్గా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఈ టైప్ ట్రాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదైతే పింక్ కలర్ ట్రాక్, ఇది కూడా చాలా బాగుంది. ఇది డ్రెస్సెస్ కిందకి కూడా మనం కట్స్ కిందకి కూడా వేసుకోవచ్చు ఈ ప్యాంట్స్ అనేవి. సో ఇలా 2 in 1గా సెట్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. అండ్ ఇది ఇంకో కలరు, పిస్తా కలర్ అన్నారు కదా, దాని కింద గ్రీను, ఇది కూడా చాలా స్మూత్గా ఉంది, ప్యాంట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది.
ఓకేనండి, మొత్తం అయితే 3 సెట్స్ తీసుకున్నాను. ఓకే, ఈరోజు అయితే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.